గుడ్ మార్నింగ్. సో నిన్న వరకు మనము ఆపరేటర్స్, జావా ఇంటర్నల్ వర్కింగ్, హౌ టు క్రియేట్ ఏ ప్రోగ్రామ్, సో ఇవన్నీ తెలుసుకున్నాం కదా. ఆపరేటర్స్ ఏమేమి ఉంటాయి అన్నీ తెలుసుకున్నాం. ఇవాళ దేర్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ వర్డ్స్, దోస్ ఆర్ కాల్డ్ కీవర్డ్స్. వాటిని ఏమని పిలుస్తాం? కీవర్డ్స్ అని పిలుస్తాం. కీవర్డ్స్ నథింగ్ బట్ దీస్ ఆర్ ది వర్డ్స్ దట్ ఆర్ రిజర్వ్డ్ బై జావా. ఓకే, ఈ జావా వాళ్ళు ఈ వర్డ్స్ని, ఇంగ్లీష్ వర్డ్స్ని రిజర్వ్ చేసి పెట్టుకున్నారు. ఎందుకు ఎందుకు రిజర్వ్ చేశారు? వాటి వల్ల ఏం యూస్ఫుల్ ఉంటుంది? ఓకే, వాటిని ఎక్కడ వాడాలి? ఓకే, వాడితే ఏం మీనింగ్ వస్తుంది? ఓకే, అలాంటివన్నీ తెలుసుకుందాం. కీవర్డ్స్ ఆర్ స్పెషల్ సింబల్స్. స్పెషల్ డెఫినేషన్స్. కీవర్డ్స్ ఆర్ స్పెషల్ సింబల్స్. స్పెసిఫిక్ యాక్షన్ జావా. సో సింపుల్ ఏంటి అంటే చెప్తానంటే, ఇప్పుడు పబ్లిక్ అని పెట్టా, గుర్తుందా? ఇక్కడ లైన్ నెంబర్ 3లో నేను పబ్లిక్ అని పెట్టా, అవునా? లైన్ నెంబర్ 3లో పబ్లిక్ అని రాసా కదా. ఈ పబ్లిక్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ డస్ ఇట్ మీన్? సో దిస్ ఈజ్ ఎ పబ్లిక్ క్లాస్. ఇది ఒక క్లాస్ మనకి జనరల్గా లైన్ నెంబర్ 3లో క్రియేట్ చేసింది ఒక క్లాస్ ఇది. ఓకే, వాట్ డస్ ఇట్ మీన్? పబ్లిక్ క్లాస్ టెస్ట్. సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే సింటాక్స్ని ఎలా ఉంది. ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ 3 లైన్స్, పబ్లిక్ క్లాస్ నేమ్ ఏంటి అంటే, ఇది క్లాస్ అని ఒక క్లాస్ క్రియేట్ చేయడానికి మనం వాడాల్సిన కీవర్డ్ ఏంటి? ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఏ క్లాస్, ఓకే, అప్పుడు వాడాల్సిన కీవర్డ్ ఏంటి అంటే క్లాస్ అనే కీవర్డ్ వాడాలి. దిస్ ఇస్ వన్ కీవర్డ్. ఓకే, దాని పక్కన ఉన్నది ఏంటి? క్లాస్ నేమ్. నీ ఇష్టం వచ్చిన క్లాస్ నేమ్ ఇచ్చుకోవచ్చు. ఐదర్ యూ క్యాన్ గివ్ టెస్ట్, డమ్మీ, మెయిన్, ఎనీథింగ్, ఏ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు. ఓకే, సో పబ్లిక్ క్లాస్ నేమ్ అని పెట్టాలి ఇక్కడ. సో ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఏ క్లాస్, ఓకే, ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఏ క్లాస్, యూజ్ ది క్లాస్ కీవర్డ్. సింపుల్, క్లాస్ కీవర్డ్ని వాడితే అయిపోతుంది. ఓకే, ఈ పబ్లిక్ అంటే మీనింగ్ ఏంటంటే, పబ్లిక్ ఈజ్ నథింగ్ బట్ యాక్సెస్ మాడిఫైయర్. నువ్వు రాసిన ఈ క్లాస్ ఉందా, నువ్వు క్రియేట్ చేసిన ఈ క్లాస్ ఉందా, ఇది ఎవరెవరు యాక్సెస్ చేయాలి, ఎక్కడెక్కడ యాక్సెస్ చేయాలి, ఎలా యాక్సెస్ చేయాలని చెప్పడమే ఈ పబ్లిక్ ఒక మీనింగ్. సో ఈ పబ్లిక్ పెడితే ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు. ఎనీవన్ అంటే ఈ ప్రోగ్రామ్లో ఎక్కడైనా దీన్ని యాక్సెస్ చేయొచ్చు అని అర్థం. వన్ పబ్లిక్, సో లైక్ పబ్లిక్ టెలిఫోన్ బూత్ లాగా, పబ్లిక్ టాయిలెట్స్ లాగా. ఓకే, ఇన్ ద సేమ్ వే పబ్లిక్ ఈజ్ నథింగ్ బట్ ఎనీవన్ క్యాన్ బి యూస్డ్ ఇన్సైడ్ ది, ఏ క్లాస్లో అయినా ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు అని అర్థం. ఇఫ్ యూ క్రియేట్ ప్రైవేట్, ఓకే, మనం ఒక ప్రైవేట్ అని రాసామనుకోండి, ఓకే, మీనింగ్ ఈ క్లాస్ని ఓన్లీ నీవు మాత్రమే వాడాలి. ఇట్స్ లైక్ ఎ పర్సనల్. ప్రైవేట్ అంటే ఏంది? పర్సనల్ థింగ్స్. ఓకే, నువ్వు మాత్రమే వాడాలి, నీలో మాత్రమే ఉంటుంది, ఎవ్వరు బయట వాళ్ళు యాక్సెస్ చేయడానికి వీలు లేదు. ఓకే, బయట వాళ్ళు యాక్సెస్ చేయడానికి వీలు లేదు. సో ప్రైవేట్ అంటే ఓన్లీ యూ క్యాన్ యాక్సెస్. ఒక్కొక్క వర్డ్కి ఒక మీనింగ్ ఉందా? పబ్లిక్కి నో. ప్రొటెక్టెడ్ అని ఉంటుంది. మీనింగ్ ప్రొటెక్టెడ్ నథింగ్ బట్ నువ్వు, ఓకే, నీ ఫ్రెండ్స్కి, అందరికి అలో చేయవన్నమాట. నువ్వు నీకు వస్తుంది, అలాగే నీకు తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్కి మాత్రమే యాక్సెస్ చేస్తావు. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంట్లో కిచెన్ ఉంటుంది. ఓకే, మీ ఇంట్లో కిచెన్, హాల్, బెడ్రూమ్ మూడు ఉంటాయి కదా. ఇప్పుడు హాల్ అందరికి యాక్సెస్ అయినా, ఏమి కొత్త వాళ్ళు వచ్చినా హాల్లో ఉండొచ్చు, రైట్? ఎవ్రీ వన్ కెన్ యాక్సెస్ ది హాల్. దెన్ హాల్ ఈజ్ ఎ పబ్లిక్ థింగ్. ఓకే, వేర్ కమింగ్ టు బెడ్రూమ్. బెడ్రూమ్ ఈజ్ ఏ పర్సనల్ థింగ్స్, అవునా? సో దానికి ఎవరు యాక్సెస్ చేయరు, సో ఇట్ ఈస్ ఎ ప్రైవేట్. వేర్ కమింగ్ టు కిచెన్. కిచెన్ ఏంటి? నువ్వు పోవచ్చు, అలాగే మీ మమ్మీ వాళ్ళు అలో చేస్తారు, మీ రిలేటివ్స్, క్లోజ్ రిలేటివ్స్ మాత్రమే అలో చేస్తాం, అందరిని అలో చేయం కదా, రైట్? ఇఫ్ దర్ ఇస్ ఎన్ క్లోజ్ రిలేటివ్, వాళ్ళే మన కిచెన్లోకి రావచ్చు. ద సేమ్ వే పబ్లిక్, ప్రొటెక్టెడ్ అండ్ ప్రైవేట్ అనే మూడు యాక్సెస్ మాడిఫైయర్లు ఉంటాయి. సో ఇక్కడ నేను చెప్తున్నా అంటే ఇవన్నీ కొన్ని స్పెషల్ కీవర్డ్స్. ఇక ఇక ఇక్కడ చూడండి, ఇంటెలిజెంట్ ఏ కలర్ వచ్చినాయి?
సమ్ ఆరెంజ్ ఆర్ సంథింగ్ కలర్లు వచ్చినాయి కదా, వీటన్నిటిని ఇవన్నీ ఏంటంటే సమ్ స్పెషల్ కీవర్డ్స్. టోటల్ ఇలాంటివి జావాలో 52 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 53 కీవర్డ్స్ ఉన్నాయి. ఇన్ జావా వీ హ్యావ్ 53 కీవర్డ్స్. సో మన అన్ని 53కి గుర్తుపెట్టుకోవాలా అంటే అవసరం లేదు. అట్లీస్ట్ నేను ఇంటర్వ్యూలో అడిగితే మీరు ఒక 10 చెప్పినా పర్లేదు. సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఎన్ని ఉన్నాయి మొత్తం? 1, 2, 3, 4 ఉన్నాయి. రైట్, ఇంత సింపుల్ కోడ్లు ఉన్నాయి. 4 కీవర్డ్స్ రాసా. సో ఈ కీవర్డ్స్ రాయడం వల్ల ఏమవుతుంది, ఏం హెల్ప్ అవుతుంది ప్రోగ్రామ్ కంటే, కంపైలర్కి తెలుస్తుంది. ఓకే, ఇదేంటి క్లాస్ అని రాసాం కాబట్టి దీని పక్కనే రాసేది ఏంటి, క్లాస్ నేమ్. సో కంపైలర్ ఏం అర్థం చేసుకుంటుంది, ఓకే క్లాస్ నేమ్ వచ్చేసి టెస్ట్ అని అర్థమైపోతుంది. ఇఫ్ యూ డోంట్ రైట్ క్లాస్ హియర్, ఇది ఏమని, అది ఏమని తెలుసుకోవాలి, వాట్ ఈస్ దిస్ టెస్ట్. సో నువ్వు ఎప్పుడైనా సరే ఇది రాయడం వల్ల కంపైలర్కి ఒక ఇన్ఫర్మేషన్ పోతుంది. ఓకే, ఆ ఇన్ఫర్మేషన్ ఏంది, ఓకే ఇక్కడ క్లాస్ అని రాశాడు, దాని పక్కన టెస్ట్ అని రాశాడు. సో నా క్లాస్ నేమ్ ఇస్ టెస్ట్, ఇట్ విల్ గెట్. ఓకే, ఇక్కడ పబ్లిక్ అని రాశాడు, పబ్లిక్ రాస్తే ఇది ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, వాయిడ్ అని రాశాడు, ఇక్కడ ఇక్కడ వాయిడ్ అని రాశాడు. ఓకే, వాయిడ్ మీనింగ్ నథింగ్. వాయిడ్ మీనింగ్ ఏంటి, నథింగ్ అని అర్థం. నెక్స్ట్ ఇక్కడ స్టాటిక్ అని రాశాడు. ఓకే, ఇక్కడ స్టాటిక్ అని రాశాడు. స్టాటిక్ అంటే ఏంది, విచ్ ఈస్ కామన్. రైట్, వై హ్యావ్ సీన్ ఇన్ ద ప్రీవియస్ క్లాస్ ఇన్ వేరియబుల్స్ డిస్కషన్. సో స్టాటిక్, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ ఏ వేరియబుల్ కాల్ ఇంటీజర్ ఈక్వల్ టు 12. ఓకే, ఇమీడియట్గా ఇంట్ అనేది పెట్టాము ఇక్కడ, వి డిక్లేర్ ది టైప్. ఇలా టైప్ డిక్లేర్ చేయడం వల్ల ఏమవుతుంది కంపైలర్కి, ఏం ఏం బెనిఫిట్ వస్తుంది అంటే, సో రాజా వచ్చేసి దీనికి ఇంట్ అనే వేరియబుల్కి ఇంట్ అనే డేటా టైప్ డిక్లేర్ చేశాడు. సో నేను ఇమీడియట్గా దీనికి ఇది మెమోరీలో స్టోర్ చేసినప్పుడు 4 bytes ఆఫ్ మెమరీ అలొకేట్ చేయాలి. చూడండి ఇప్పుడు ఇలా పెట్టడం వల్ల ఏమవుతుంది కంపైలర్కి, ఓకే దిస్ ఈస్ ఎ ఇంటీజర్ టైప్, ఐ హావ్ టు అలొకేట్ ది 4 bytes ఆఫ్ మెమరీ. రైట్, సో అలా అర్థమైపోతుంది అనమాట, దానికి కంపైలర్కి ఒక ఇన్ఫర్మేషన్ మనం ఇచ్చినట్టు. సో ఒకవేళ బూలియన్ పెడితే బూలియన్ ఈక్వల్ టు 2. ఓకే, మీనింగ్ దిస్ ఇస్ ద టైప్ ఆఫ్ బూలియన్, బి అనేది టైప్ బూలియన్, నేను వీటిని కరెంట్ ఆయన ఇచ్చింది ట్రూ అనే వాల్యూ ఇచ్చాడు. సో నేను దీన్ని డీబీలో ట్రూగా స్టోర్ చేయాలి, ఆర్ఎల్స్ 1 కింద స్టోర్ చేయాలి. ఎన్ని బైట్స్, 1 బిట్ ఇవ్వాలి. రైట్, 1 బిట్ ఆఫ్ మెమరీ నేను ఇవ్వాలి ఈయనకు. ఓకే, సో these are special keywords. So these are the special keywords that are, those are reserved. Okay, are predefined or reserved. ఓకే, ఇలా రాయడం వల్ల కంపైలర్కి ఒక ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. సో దట్ కంపైలర్ క్యాన్ ఏం యాక్షన్స్ పర్ఫామ్ చేయాలో దానికి తెలిసిపోతుంది. ఓకే, ఇక్కడ క్లాస్ అండ్ టోటల్ 53 ఉన్నాయి. సో ఇఫ్ యూ డోంట్ నీడ్ టు రిమెంబర్ 53. ఇవాళ కూడా నేను మొత్తం 53 చెప్పాను. ఓకే, ఎందుకంటే ప్రతిరోజు మన క్లాసెస్లో కొత్త కొత్త కీవర్డ్ ఇంట్రడ్యూస్ అవుతూ ఉంటుంది. ఓకే, ప్రతి ఒక్కటి కీవర్డ్తో కొత్త కొత్త ఫీచర్ వస్తూ ఉంటుంది, మనం దాంట్లో చూద్దాం. ఓకే, మీరు ఇప్పటికే డేటా టైప్స్ నేర్చుకున్నారు కదా. ఎస్ సార్, వీ హ్యావ్ లెర్న్ డేటా టైప్స్ రైట్. టోటల్ హౌ మెనీ డేటా టైప్స్ వి లెర్న్, ఎన్ని ఉన్నాయి డేటా టైప్స్, ప్రిమిటివ్ టైప్స్ ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు టోటల్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఎన్ని ఉన్నాయి? ఓకే ఫైన్, టోటల్ 8 ఉంటాయి. ఓకే, టోటల్ 8 ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉంటాయి. ఇఫ్ యూ అబ్జర్వ్ టోటల్ 8 కూడా మనకు డబల్ డబల్ కూడా ఒక ఒక రిజర్వ్ వర్డ్. Double is a one reserved word. Boolean is a one reserved word. Int is a one reserved word. True, public, class. Just this screen మీద రండి. Double, next, char, float, long. Okay. Double, char, float, long. ఇంకేముంటాయి? Right. Start. సో డబల్, క్యార్, ఫ్లోట్, బైట్, షార్ట్. సో టోటల్ ఇక్కడ జస్ట్ ఇదే స్క్రీన్ పైన చూడండి. జస్ట్ ఈ స్క్రీన్ పైన ఎన్ని ఉన్నాయి, ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయి టోటల్ 53లో? 1, 2, ఇది ఆల్రెడీ కౌంట్ ఉంది, 1, 2, 3, 4, 5, 6, 7, 8,
9, 10, 11, 12, 13 కీవర్డ్స్ నేర్చుకున్నాం ఆల్రెడీ. జస్ట్ ఈ స్క్రీన్ పైన 13 కీవర్డ్స్ వచ్చి మనకి ఇప్పటికే. ఇంకెన్ని ఉన్నాయి? 40 కీవర్డ్స్ ఉంటాయి. ఓకే, డైలీ ఒక కొత్త కీవర్డ్ వస్తూ ఉంటుంది. మనం క్లాస్ చెప్తా ఉంటాం కదా, డైలీ ఒక కొత్త కీవర్డ్ ఇంట్రడ్యూస్ అవుతూ ఉంటుంది. ఓకే, సో టోటలీ వీ హ్యావ్ 53 keywords that represent the specific action. For this, ఈ కీవర్డ్స్ వల్ల యూజ్ ఏంటంటే కంపైలర్ విల్ గెట్ సమ్ టైప్ ఆఫ్ మెటా ఇన్ఫర్మేషన్. ఓకే, మెటా ఇన్ఫర్మేషన్ ఆర్ బిహేవియర్. ఇప్పుడు నేను పబ్లిక్ పెట్టాం కాబట్టి ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చిన బిహేవియర్ ఇచ్చాం. ఇలా ఇంటర్న్ పెట్టాం కాబట్టి కంపైలర్కి 4 bytes ఆఫ్ మెమరీ అలొకేట్ చేయాలని ఇచ్చాం. ఇక్కడ వాయిడ్ అని ఇచ్చా కాబట్టి ఈ కంపైలర్ ఎటువంటి దిస్ ఇస్ షుడ్ నాట్ రన్ ఎనీథింగ్ అంటే ఈ మెథడ్ ఫంక్షన్ ఆర్ మెథడ్ పర్ఫామ్ చేసిన తర్వాత, రన్ అయిన తర్వాత ఎటువంటి రిటర్న్ అవుట్పుట్ ఇవ్వద్దు మనకు అన్నప్పుడు వాయిడ్ అని రాయాలి. సో దిస్ ఇస్ స్టాటిక్. సో స్టాటిక్ అన్నప్పుడు అందరికీ కామన్గా ఉంటుంది, ఆబ్జెక్ట్కి సంబంధం లేదు. సో వీ హ్యావ్ టు యూజ్ ది స్టాటిక్ దెన్. ఒక ఆబ్జెక్ట్కి ఇంకో ఆబ్జెక్ట్కి మారట్లేదు ఈ వాల్యూ అన్నప్పుడు మనము స్టాటిక్ వాడాలి. ఓకే, సో దీస్ ఆర్ 50 53 keywords in Java. అయితే there are some rules, there are some restrictions. Okay, there are some restrictions. Should not use we should not use keyword as a variable, method or class names. Okay, we should not use keywords as a variable or method or class names లో మనము వీటిని వాడొద్దు. రిమెంబర్. ఓకే, we should not use keywords as a variables, method name or class name. ఇక్కడ నువ్వు వేరియబుల్లో ఇక్కడ ఏంది పబ్లిక్ క్లాసు టెస్ట్ అని ఉంది. ఓకే, ఇది క్లాస్ నేమ్. నువ్వు ఇక్కడ దీన్ని ఏం చేస్తావు అంటే ఇక్కడ నువ్వు వాయిడ్ అని పెట్టావు అనుకో, క్లాస్ నేమ్ వాయిడ్ అని డిక్లేర్ చేస్తే ఎర్రర్ వస్తుంది. బికాస్ దిస్ ఈస్ ఎ రిజర్వ్ కీవర్డ్, దిస్ ఈస్ ఆల్రెడీ రిజర్వ్ కీవర్డ్. సో జావా పీపుల్ దీన్ని రిజర్వ్ చేసి పెట్టుకున్నారు. యూ షుడ్ నాట్ యూస్ ఇట్ యాజ్ ఏ క్లాస్ నేమ్. ఓకే, మెథడ్ నేమ్ ఆర్ క్లాస్ నేమ్గా వాడుకోవద్దు. ఓకే, ఇప్పుడు ఇంటూ ఈక్వల్ ఇంటూ 12 అని రాసా. ఇప్పుడు వేరియబుల్ నేమ్ ఇదే కదా, దిస్ ఇస్ అ వేరియబుల్ నేమ్ రైట్. సో ఇన్స్టెడ్ ఆఫ్ వేరియబుల్ నేమ్ ఇఫ్ యూ యూస్ క్యార్, ఈ వేరియబుల్ నేమ్గా క్యార్ పెట్టుకున్నా అంటే ఒప్పుకోదు, బికాస్ దీస్ ఆర్ రిజర్వ్ కీవర్డ్స్. ఓకే, వీ షుడ్ నాట్ యూస్. సో క్లాస్ నేమ్స్ కింద కానీ మెథడ్ నేమ్స్ కింద కానీ వీటిని మనము ఎప్పుడు కూడా వాడొద్దు. ఓకే, దిస్ ఇస్ వన్ రెస్ట్రిక్షన్ వీ నీడ్ టు ఫాలో. అండ్ ఒక వన్ మోర్ థింగ్ నాట్ ఇన్ దిస్ రెస్ట్రిక్షన్. ఒకసారి హౌ టు రైట్ వేరియబుల్ నేమ్స్. వేరియబుల్ నేమ్స్ మనం ఎలా మొన్న చూసాం కదా, వేరియబుల్స్ అంటే ఏంది, ఇక్కడ వేరియబుల్ నేమ్ ఏంది, ఇక్కడ ఏ ఇస్ ద వేరియబుల్ నేమ్ రైట్. సో సింటాక్స్ ఏంది, డేటా టైప్. ఓకే, డేటా టైప్ ఇస్ ఇంట్, వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ, రైట్, యాక్చువల్ వాల్యూ. సో ఇక్కడ వేరియబుల్ నేమ్ ఏంది, ఏ ఇస్ ద వేరియబుల్ నేమ్ ఇఫ్ యూ కంపేర్. సో ఒక వేరియబుల్ నేమ్ రాసేటప్పుడు ఇన్ రియల్ టైం, లైక్ లైవ్ కోడ్ మనము ఫ్యూచర్లో మన ప్రాజెక్ట్లోకి వెళ్ళినప్పుడు, సో అప్పుడు మీరు వేరియబుల్ నేమ్ రాసేటప్పుడు కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. యూ షుడ్ ఫాలో సమ్ రూల్స్. ఫస్ట్ రూల్ వచ్చేసి మీనింగ్ ఏంటి, సి నేను ఏం చేస్తాను అంటే ఆల్వేస్ రైట్ మీనింగ్ఫుల్ వేరియబుల్ నేమ్స్ అంటున్నా మీనింగ్. సో ఇప్పుడు నేను ఒక ఏజ్ అనే నేను ప్రైవేట్ ప్రొడక్షన్స్లో ఉన్నా, లైక్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ రియల్ టైం ప్రాజెక్ట్ చేస్తున్నా, అక్కడ ఒక వేరియబుల్ డిక్లేర్ చేయాలి. ఆ వేరియబుల్ ఏంటంటే ఏజ్ అనే ఒక వేరియబుల్. ఓకే, ఆ ఫీల్డ్లో ఆ వేరియబుల్లో ఏజ్ అనే వాల్యూ స్టోర్ చేయాలి. నేను ఇలా వాడితే ఇలా వాడొచ్చా, ఇంట్ ఈక్వల్ ఇంటూ 12 అని పెట్టాను.
ఈ వాల్యూ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే 12 అనేది ఏజ్ రిప్రజెంట్ చేస్తుంది, పర్సన్ ఏజ్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇలా ఈ 12 అని పెడితే ఓకే, నువ్వు యాజ్ ఎ డెవలపర్ నువ్వు క్రియేట్ చేసావు కాబట్టి నీకు తెలుస్తుంది ఏ అనేది డెవలపర్ ఇది ఓకే 12 ఉంది. కానీ ఇదే ప్రాజెక్ట్ పైన చాలా మంది పని చేస్తుంటారు కదా కదా. సో అప్పుడు మరి ఇది ఆయనకి ఎలా అర్థమవుతుంది ఏ అంటే? ఇది మీనింగ్ఫుల్ లేదు కదా. ఈ వేరియబుల్ నేమ్ చూసినా మీకు ఏమైనా అర్థమవుతుందా? జస్ట్ ఏ అనే ఒక వేరియబుల్లో స్టోర్ చేసినాం, కానీ రియల్ సినారీ ఏంటి? ఇది ఈ వేరియబుల్లో 12 అనే వాల్యూ ఏంటి? ఇట్స్ ఏ ఏజ్ వాల్యూ, రైట్? ఇట్స్ అన్ ఏజ్ వాల్యూ. సో ఎప్పుడైనా సరే ఒక వేరియబుల్ నేమ్ రాసేటప్పుడు అది మీనింగ్ఫుల్ ఉండాలి. చూస్తే అర్థమైపోవాలి ఆ వేరియబుల్ నేమ్లో ఏజ్. ఇప్పుడు ఎలా ఉంది చెప్పండి? మీనింగ్ఫుల్, రైట్? ఇది ఎవరు ఎవరు చూసినా సరే ఓకే, దిస్ ఈస్ ద ఏజ్, దిస్ వాల్యూ 12 ఈస్ రిప్రజెంటింగ్ ద ఏజ్. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ అనే ఒక క్లాస్ ఉంది. స్టూడెంట్ అనే క్లాస్లో మీరు ఏ అనేది ఏజ్ అనుకోండి. ఏ అనే ఫీల్డ్ డిక్లేర్ చేస్తే అప్పుడు ఏమవుతుంది? అది ఏజ్ ఇవ్వాలా, ఏం వాల్యూ ఇవ్వాలో అర్థం కాదు. మీరే గూగుల్ ఫామ్ ఫిల్ చేస్తారు కదా, యూ విల్ ఫిల్ గూగుల్ ఫామ్, రైట్? ఆ క్వశ్చన్ కరెక్ట్ లేకపోతే మీరు ఏమని వాల్యూ ఫిల్ చేస్తారు? ఓకే, ఏమని ఫిల్ చేస్తారు? సో ఇన్ ద సేమ్ వే ఎప్పుడైనా సరే ఒక వేరియబుల్ నేమ్ ఇచ్చినప్పుడు మనం వాటికి మీనింగ్ఫుల్ నేమ్స్ ఇవ్వాలి. సో మీరు ఎప్పుడైనా నేమ్ రాసినారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ క్రియేట్ నేమ్, సో స్ట్రింగ్ ఫస్ట్ నేమా లాస్ట్ నేమా, మీరు కూడా కన్ఫ్యూజ్ అవుతారు. నేమ్ అని అడిగిండు, ఓకే ఫస్ట్ నేమా లాస్ట్ నేమా ఆర్ ఫుల్ నేమ్, ఫుల్ నేమ్ ఇవ్వాలా, ఫస్ట్ నేమ్ ఇవ్వాలా, లాస్ట్ నేమ్ ఇవ్వాలా, మీరే కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇలా ఉంటే ఎలా ఉంటుంది? ఫుల్ నేమ్. దిస్ ఇస్ అ ఫుల్ నేమ్, కన్సిడర్ దిస్ ఇస్ అ ఫుల్ నేమ్, అరుణ్ కుమార్. సో ఇది చూడండి, ఈ వేరియబుల్ చూడగానే మీకు ఏం అర్థమవుతుంది? ఓకే ఫుల్ నేమ్, నా ఫుల్ నేమ్ ఇక్కడ ఇవ్వాలని అర్థమవుతుంది. సో ఆల్వేస్ రైట్, వేరియబుల్ నేమ్స్ మస్ట్ బి మీనింగ్ఫుల్. ఓకే. దెన్ ఫస్ట్ వర్డ్ స్టార్ట్ విత్ స్మాల్ లెటర్. చాప్టర్. సో ఇలాంటి ఉంటుంది అని ఏమంటామంటే మనము క్యామల్ కేస్ అంటారు. వాట్ ఈస్ ద కేస్? క్యామల్ కేస్. సో మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ ఫుల్ నేమ్లో ఎన్ని వర్డ్స్ ఇంగ్లీష్ వర్డ్స్ ఉన్నాయి చెప్పండి? ఈ ఫుల్ నేమ్లో ఎన్ని ఇంగ్లీష్ వర్డ్స్ ఉన్నాయి? టోటలీ 2 వర్డ్స్ ఉన్నాయి. ఒకటింది ఫుల్ అండ్ సెకండ్ ఏంటి? నేమ్, రైట్? సో ఫుల్ నేమ్ అనేది 2 ఉన్నాయి. ఇంకొకటి స్ట్రింగ్ లాస్ట్ నేమ్. ఇప్పుడు లాస్ట్ నేమ్ అని డిక్లేర్ చేద్దాం. సో లాస్ట్ నేమ్ అంటే రెండు ఇంగ్లీష్ వర్డ్స్ ఉన్నాయి, లాస్ట్ ఉంది, నేమ్ ఉంది. సో లాస్ట్ ఫస్ట్ లెటర్ ఎలా ఉండాలంటే స్మాల్లో ఉండాలి. క్యామెల్ కేస్ అంటున్నా, క్యామెల్ కేస్. ఓకే, ఫస్ట్ ఎల్ అనేది స్మాల్ ఉండాలి. నెక్స్ట్ నేమ్ కదా, లాస్ట్ నేమ్లో నేమ్ కాబట్టి అప్పుడు క్యాపిటల్తో స్టార్ట్ అవ్వాలి. లాస్ట్ నేమ్ ఎలా ఉండాలి? లాస్ట్ నేమ్ అంటే ఫస్ట్ లెటర్ ఏమో 2 వర్డ్స్ ఉన్నప్పుడు ఫస్ట్ వర్డ్ స్టార్ట్స్ విత్ స్మాల్ లెటర్ అండ్ నెక్స్ట్ ఎన్ని వర్డ్స్ వచ్చినా పర్లేదు, నెక్స్ట్ ఎన్ని వర్డ్స్ ఉన్నా పర్లేదు, అవన్నీ ఎలా ఉండాలి అంటే క్యాపిటల్ కేస్తో స్టార్ట్ అవ్వాలి ప్రతి ఒక్క కొత్తది. ఓకే, ఫస్ట్ నేమ్ ఎలా ఉండాలి? This syntax, this is not a mandatory. Okay, this is not mandatory. But if you proper this type of convention, okay, ఇలాంటి కన్వెన్షన్ ఫాలో అయితే కోడింగ్ స్టైల్, కోడ్ రీడబిలిటీ అండ్ కోడింగ్ స్టైల్ బాగుంటుంది. రిమెంబర్, సో యూ షుడ్ ఫాలో దిస్ టైప్ ఆఫ్ కన్వెన్షన్. ఇలా రాయకపోతే, ఇలా రాస్తే ఏమవుతుంది? డోంట్ థింక్ షార్ట్ కట్స్ కూడా రాయకూడదు ఎప్పుడైనా సరే, ఎఫ్ నేమ్ అలా రాయొద్దు. ఓకే, ఫుల్ నేమ్సే రాయాలి. సో మల్టిపుల్ వర్డ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక వర్డ్ ఏమైనా ఉంది అనుకుందాం, ఫస్ట్ నేమ్ సబ్ విత్ ఇనిషియల్. ఇప్పుడు ఎలా స్టార్ట్ చేస్తున్నాను అండి? ప్రతి ఒక్క కొత్త వర్డు డబ్ల్యూతో స్టార్ట్, ప్రతి ఒక్క కొత్త వర్డు క్యాపిటల్తో స్టార్ట్ అవుతుందా? ఎక్సెప్ట్ ఫస్ట్ వన్, ఎక్సెప్ట్ ఫస్ట్ లెటర్లో ఫస్ట్ తప్ప మిగతా అన్ని కొత్త కొత్త వర్డ్స్ క్యాపిటల్తో స్టార్ట్ అవ్వాలి. ఓకే.
So this is called camel case. Now థర్డ్ రూల్ వచ్చేసి a variable should start with the alphabets. ఓకే, ఆల్ఫాబెట్స్తో స్టార్ట్ అవ్వాలి, ఓన్లీ ఆల్ఫాబెట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ 2h ఇలా స్టార్ట్ అవ్వద్దు. వేరియబుల్ షుడ్ నాట్ స్టార్ట్ విత్ నెంబర్. నెంబర్ తోటి ఎటువంటి ఈ వేరియబుల్ ఎప్పుడు కూడా స్టార్ట్ అవ్వద్దు. రిమెంబర్, వేరియబుల్ షుడ్ ఆల్వేస్ స్టార్ట్ విత్ ఆల్ఫాబెట్. And we also have some special permission for this ampersand. Okay, ampersand underscore. Okay, I think these are the two special characters that are allowed as that are allowed. ఓకే, సో నువ్వు మధ్యలో ఏదైనా పెట్టేసుకో, మళ్ళీ మధ్యలో పర్సంటేజ్ ఇలా పెట్టుకో. సో ఇలా ఇలా కూడా రాదు. సో స్పెషల్ కీవర్డ్ ఎప్పుడైనా సరే వేరియబుల్స్ నేమ్లో ఈ స్పెషల్ కీవర్డ్స్లో స్పెషల్ క్యారెక్టర్స్ అంటాం కాబట్టి అన్నింటినీ, ఈ క్యారెక్టర్స్ ఏమి అలో ఉండవు, ఓన్లీ ఎక్సెప్ట్ variable should not start with the numbers. Okay, remember, should not start with the numbers and the special characters except ఏమేం సింబల్, డాలర్ సింబల్ అండ్ అండర్ స్కోర్ సింబల్, ఈ రెండింటికే పర్మిషన్ ఉంది, మిగతా దేనికి కూడా లేదు. సో డాలర్ ఏజ్ ఇస్తే ఓకే, అండర్ స్కోర్ ఏజ్ ఇచ్చినా ఓకే, బట్ వీ షుడ్ స్టార్ట్ అవ్వచ్చు. వేరియబుల్ షుడ్ స్టార్ట్ విత్ ఆల్ఫాబెట్ ఆర్ డాలర్ అండర్ స్కోర్, వీటితో స్టార్ట్ అవ్వచ్చు. ఓకే, బట్ వేరియబుల్ నేమ్ షుడ్ నాట్ స్టార్ట్ విత్ ది నెంబర్. రిమెంబర్, ఏ వేరియబుల్ షుడ్ నాట్ స్టార్ట్ విత్ ది నెంబర్ ఎక్సెప్ట్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్, అదర్ స్పెషల్ క్యారెక్టర్స్ అలో చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ @ సింబల్ తీసుకుంటా, ఇట్ విల్ గివ్ ఎర్రర్. దీస్ ఆర్ ది బేసిక్ రూల్స్, ఓకే, టు క్రియేట్ ఏ వేరియబుల్. ఫాలో ది సింటాక్స్, మేక్ దస్ హ్యాబిట్ ఆఫ్ రైటింగ్. ఇలా క్యామెల్ కేస్ ఫాలో అవ్వడం, మీనింగ్ఫుల్ నేమ్స్ రాయడం, వేరియబుల్ నేమ్స్ ఎలా ఉంటాయి, మీనింగ్ఫుల్ పెట్టుకోవడం. లైక్ సింపుల్గా ఎక్స్ వై ఇలా రాయకుండా బట్ మీనింగ్ఫుల్గా రాసుకోండి. సో ఇక మళ్ళీ మధ్యలో పెట్టుకోవచ్చు స్పెషల్ క్యారెక్టర్స్ అండర్ స్కోర్ మధ్యలో పెట్టుకోవచ్చు, డాలర్ కూడా మధ్యలో పెట్టుకోవచ్చు. బట్ అదర్ దాన్ దిస్ ఇట్ వోంట్ అలో, అదర్ దాన్ దీస్ టూ ఇట్ వోంట్ అలో అన్ని అదర్ క్యారెక్టర్స్. ఓకే, సో దిస్ ఇస్ కీవర్డ్స్. సో కీవర్డ్స్ అంటే జావాలో రిజర్వర్ దట్ ఆర్ ఆ స్పెసిఫిక్ యాక్షన్ ఇన్ జావా. సో అలా రాయడం వల్ల జావా కంపైలర్స్ గెట్ సమ్ మెటా ఇన్ఫర్మేషన్, ఓకే, టు డూ సమ్ యాక్షన్. అందులో లైక్ టోటల్ 53 కీవర్డ్స్ ఉన్నాయి. ఓకే, వి షుడ్ ద రెస్ట్రిక్షన్ ఏంది, వీ షుడ్ నాట్ యూస్ కీవర్డ్స్ యాజ్ అ వేరియబుల్ ఆర్ మెథడ్ ఆర్ క్లాస్ నేమ్స్, అతన్ని వాడుకోవద్దు. యా.